ఒక్కొక్కరు ఒక కోర్స్ దగ్గర ఆగిపోయి ఉంటారు. సో ఏ కోర్స్ వాళ్ళకి ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ కెరియర్ కి హెల్ప్ అవుతాయంటారు? మనం ఏమనుకోవాలంటే ఫస్ట్ మీరు ఐటీలో ఉండాలా, నాన్ ఐటీలో ఉండాలా, ఫస్ట్ క్వశ్చన్ మీరు అడుక్కోవాలి. నాన్ ఐటీలో ఉంటే శాలరీస్ ఒకలాగా ఉంటాయి, ఐటీలోకి రావాలంటే శాలరీస్ ఇంకొకలాగా ఉంటాయి. ఓకే. బట్ నేను ఐటీ మంచిదని నాన్ ఐటీ చెడ్డదని చెప్పట్లేదు. మీకు ఐటీలో ఉండాలని గోల్ గనక ఉంటే తర్వాత కోడింగ్ ఉండాలా, కోడింగ్ ఉండకూడదా, రెండో క్వశ్చన్ మీరు అడుక్కోవాలి. నాకు లో కోడింగ్ నో కోడింగ్ కావాలి అనుకుంటే డేటా అనలిటిక్స్, పవర్ బి నేను రికమెండ్ చేస్తాను. లో కోడింగ్ ఎందుకన్నానంటే 20% సీక్వెల్ కోడింగ్ ఇవన్నీ ఉంటాయి. సో బీఏ, బీకామ్, 10 years హౌస్ వైఫ్స్, గ్యాప్స్ 20, 30, 40 years వాళ్ళు కూడా టీచర్స్గా ఉన్నోళ్ళు, హౌస్ వైఫ్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, బ్యాంకింగ్ ఎంప్లాయీస్, వాళ్ళు అక్కడ శాలరీస్ లేక 4.5 lakhsకి ఒక 10 years పనిచేసిన వాళ్ళు అందరూ కూడా నో కోడింగ్, లో కోడింగ్ ద్వారా పవర్ బిలోకి వస్తూ ఉన్నారు. బట్ దురదృష్టంకి వెళ్తే వాళ్ళు పవర్ బి ఒకటే నేర్చుకొని ఉండిపోతారు. దానివల్ల వాళ్ళకి జాబులు రావు. వాళ్ళకి డేటా మీద మంచి పట్టు ఉండాలి. అందుకే మనం డేటాతో పాటుగా పవర్ బి కాంబినేషన్లో 3 months ట్రైనింగ్, 3 months ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్ ఇస్తాం కాబట్టి వాళ్ళు దాంట్లోకి రావచ్చు. లేదు నేను ఐటీలో ఉన్నాను, నేను ఎస్ఐపి నేర్చుకున్నాను, నాకు కోడింగ్ అంటే పర్వాలేదు, పైథాన్ నేర్చుకున్నాను, బట్ గ్రోత్ లేదు, నా శాలరీ బాగా తక్కువగా ఉంది అంటే డేటా ఇంజనీరింగ్ అనేది ఇంకోటి ఉంటుంది. ఓకే. డేటా ఇంజనీరింగ్లో మనం క్లౌడ్ నేర్పిస్తాం, డేటాబేస్ నేర్పిస్తాం, తర్వాత అజ్యూర్ డేటా లేకు, తర్వాత బ్లాబ్, తర్వాత డేటా ఫ్యాక్టరీ, ఈటీఎల్ టూల్స్, డేటా వేర్ హౌసింగ్ ఇవన్నీ నేర్పించి, డేటా బ్రిక్స్, అపాచీ, స్పార్క్ ఇవి నేర్పించి కొంచెం కోడింగ్ కనుక వాళ్ళు నేర్చుకుంటే ఒక 6 months టైంలో డైలీ 2 hours పెడితే కొంచెం కోడింగ్తో మంచి అవకాశాలు డేటా ఇంజనీరింగ్ టీమ్ కూడా ఉంటే అక్కడ కోడింగ్ ఉంటుంది. కొంచెం నేను కాంప్లెక్స్ కోడింగ్ రాయగలుగుతాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్ నాకు ఓకే, మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నానంటే జనరేటివ్ ఏఐ ఈరోజు ఒక 6 months మీ టైం పెట్టినట్టయితే అది కూడా మీరు నేర్చుకోవచ్చు.